గ్రేవీ చూస్తేనే నోరూరుతుంది. మరి తింటే ఎలా ఉంటదో చూద్దామా? ముందుగా మనోళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పండగ కాబట్టి మనం ముఖ్యంగా ప్రసాదాలు చేసుకుంటాం కదా! సో, నేను కూడా అవే చేయబోతున్నా. పులిహోర అలాగే పాయసం చేయబోతున్నా. అయితే శ్రీరామనవమికి చాలా వరకి బచ్చాలు కూడా చేసుకుంటారు. ఇక బచ్చాలైతే ఉగాదికి మేము తిని ఉన్నాం. బోర్ కొట్టింది కదా! అందుకే ఈసారి బచ్చాలు క్యాన్సల్. పులిహోర మన టెంపుల్ స్టైల్‌లో ఎలా చేయాలనేది చూపిస్తాను. అందరం ఇంట్లో పులిహోర చేసుకుంటాం కానీ గుడికెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే పులిహోర మహా టేస్టీగా అనిపిస్తది కదా! అబ్బా! ఎలా చేస్తారిది అని అనిపిస్తది కదా! సో, అది ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పులిహోరలోకి పొడి రెడీ చేసుకోవాలి. దానికోసం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, అలాగే కొన్ని నువ్వులు, 2, 3 ఎండుమిర్చి ఏసుకొని దోరగా వేయించుకొని గ్రైండర్‌లో ఏసేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలను వేయించుకోవాలి. కొంచెం ఆయిలేసి మీకు పులిహోరలోకి ఎన్ని పల్లీలు కావాలో అన్ని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అవి కూడా తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మొత్తం పులిహోరలోకి ఎంత ఆయిల్ అవసరమో చూసుకొని అంత ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. అన్నంని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మరీ ఆయిల్ లేకపోయినా కూడా బావుండదు. మరీ ఆయిలీగా ఉన్నా బావుండదు. కాబట్టి చూసి ఆయిల్ యాడ్ చేసుకున్నాక అందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కొంచెం ఎక్కువనే ఏసుకోవాలి ఆవాలు. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లాగే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే పచ్చిమిర్చి మనం తినేటప్పుడు మరీ కారంగా లేకుండా తినడానికి బావుంటుంది. కొందరికి అలవాటు ఉంటుంది కదా! పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినే అలవాటు. నేను కూడా తింటాను. సో, సాల్ట్ ఏస్తే బావుంటది. అట్లాగే పసుపు కూడా ఏసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కాస్త వేసుకోవాలి. మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి బ్యాలెన్స్ అయ్యేలా చింతపండు రసాన్ని తీసుకోండి. అయితే కొంచెం చింతపండు పులిహోర అన్నప్పుడు చింతపండు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులోకి కావాల్సినంత యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ తక్కువగా మిక్సీ పట్టాను. ఒక 2 స్పూన్లు యాడ్ చేసి మిగిలిన పొడి పక్కన పెట్టుకున్నామంటే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం పులిహోర చేయాలనుకుంటే ఈజీగా అయిపోతుంది. పొడి వేసేసుకొని చేసుకోవచ్చు. అట్లాగే ఇందులోకి కావాల్సినంత సాల్ట్‌ని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ చింతపండు రసం అనేది మరగాలన్నట్టు. ఇంకా ఇంకో స్టవ్ పైన పాయసం చేయడానికి రెడీ చేస్తున్నా. కొంచెం ఘీ ఏసుకొని అందులోకి మీరు ఏవేవైతే డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటారో అవన్నీ ఏసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత కావాల్సిన అన్ని సేమియాలు వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి సాబ్దాన్ కూడా యాడ్ చేస్తున్నా. ఓన్లీ సేమియా కాదు, సాబ్దాను, సేమియా కాంబినేషన్‌లో పాయసం చేస్తున్నాను. వాటిని ముందే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. పులిహోర గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు అన్నంలోకి కలిపేసుకోవాలి. నేను ముందుగానే రైస్‌లోకి కొంచెం సాల్ట్ అలాగే నూనె యాడ్ చేసి ఉడికించి చల్లార పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా గ్రేవీని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఎక్కువైపోవచ్చు. అందుకని చూసుకుంటూ యాడ్ చేసుకుంటే బెటర్. అన్నాన్ని ఉడికించేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సాల్ట్ వేయలేదంటే మనకు ఎంత గ్రేవీలో సాల్ట్ ఉన్నా అన్నం చప్పచప్పగా అనిపిస్తది. అట్లనే ఆయిల్ యాడ్ చేసుకుంటే మంచిగా అన్నం విడివిడిగా వస్తదన్నట్టు. మధ్యలో మా చిన్నోడు కాజు పప్పుల కోసం వచ్చాడులెండి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలను మనం ముందే గ్రేవీ కోసం రెడీ చేసేటప్పుడు అదే పోపులో వేసామంటే ఈ చింతపండు రసం ఉడికేటప్పటికి ఆ పల్లీలు కూడా మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా సెపరేట్‌గా ఫ్రై చేసుకొని వేసుకుంటే అవి మనకి తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా అనిపిస్తాయి అన్నట్టు. గ్రేవీ వేడి వేడిగా ఉంది కదా! చెయ్యి కాలుతుంది. అయినా కలుపుతున్నా. కానీ మనం ఎంత స్పూన్‌తో కలిపినా చేయితో కలిపితేనే అది బాగా మిక్స్ అవుతది కదా! అందుకని చెయ్యి వాడాను. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ అట్లా పక్కకు పెట్టాను. నాకు అందులోకి పులుపు సరిపోయింది అనిపించిందన్నట్టు. ఈ గ్రేవీని ఇలాగే పక్కన పెట్టేసుకుంటే ఇంకో 2, 3 రోజులు అయినంక కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయసాని కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులోకి నానబెట్టిన సాబ్దాన్ బియ్యం వాటర్‌తో పాటు వేసేసి సాబ్దాన్ బియ్యం ఉడికేంత వరకి తొందరగానే ఉడుకుతాయి. ఒక 4, 5 నిమిషాలు ఉడికించుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి సేమియాలను కూడా యాడ్ చేసుకొని సేమియాలను కూడా ఉడికించుకోవాలి. ఈ సేమియా కూడా ఒక 2, 3 నిమిషాలైతే ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత ఇందులోకి కావాల్సినంత షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్‌తోనే చేసుకుంటున్నాను. కొంతమంది బెల్లంతో కూడా చేసుకుంటారు. అలా కూడా బానే ఉంటది. మీకు షుగర్ కావాలంటే షుగర్, బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకొని అది కరిగేంత వరకి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ గానీ, లేదంటే ఇలాచీలని ఇలా దంచి పొట్టుతో పాటు వేసేసుకొని ఇంకొక 2, 3 నిమిషాలు ఇవి మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను దేవుడి కోసం పులిహోరని బౌల్‌లోకి వేస్తున్నానన్నట్టు. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఘీ వేసేసుకుంటే
టేస్ట్ బావుంటది. ఇంకా ఘీ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే పాయసం రెడీ. మీకిది ఇక్కడ చాలా లూజ్‌గా అనిపిస్తుంది కదా! కానీ ఇది చల్లగా అయిన తర్వాత చాలా థిక్‌గా అయిపోతది. అందుకని చెప్పి ఇలా లూజ్‌గానే చేసుకోవాలి. ఇంకా దేవుడి కోసం ప్రసాదాలైతే రెడీ చేశాను. అక్కడ పెట్టేసాను కూడా. మా వారు పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. సో, పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా తినుడు ప్రోగ్రామ్. మేమైతే ఇలా కింద అన్నీ పెట్టేసుకొని హాల్‌లో మంచిగా కింద కూర్చొని తింటాము. పిల్లలతో పైన కూర్చొని తినాలంటే అస్సలవ్వదు. ఇంక ఈరోజు పులిహోర కదా! మా పెద్దోడికి ఇష్టము. లెమన్ రైస్ గానీ, ఇలా పులిహోర గానీ, మా చిన్నోడు గానీ, పెద్దోడు గానీ ఇవైతే తినడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక వేరేటియి అయితే అస్సలు తినడానికి రా అని పిలిచినా రారు. అట్లుంటది. ఇక మా చిన్నోడైతే ఇవాళ ఫస్ట్ టైమ్ వాడి చేత్తో వాడు అన్నం తింటున్నాడు. అదే స్పూన్‌తో తింటున్నాడు కానీ ఎప్పుడు తిను తిను అని ప్లేట్ ముందట పెట్టినా అసలు చెయ్యి కూడా పెట్టేవాడు కాదు. ఏంటో మరి ఈరోజు మా చిన్నోడిని రాముల వారు కరుణించినట్టున్నాడు. సో, వాడి చేత్తోని వాడు ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసిండు తినడం. ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇప్పుడు స్కూల్‌లో కూడా ఏద్దాం అనుకుంటున్నాం. జాయిన్ కూడా చేసినాం. మరి స్కూల్‌లో పోతే ఎట్లా తింటాడు? తినొస్తదా లేదా అన్న ఒక డౌట్ ఉండే నాకు. కానీ అది ఈరోజు క్లియర్ అయిపోయింది. కొంచెం ఒక 2, 3 రోజులు అలవాటైతే వాడే తింటాడనిపిస్తుంది. ఇంకా పాయసం పెడతానంటే వద్దన్నాడు. ఇంకా కొంచెం తినడానికి అట్లా ట్రై చేస్తున్నాడు చూడండి ఎట్లా తింటాడో. ఫస్ట్ దాన్ని టేస్ట్ చేస్తుండు. నాకి చూసి బావుందా? లేదా? అని చెక్ చేసుకున్న తర్వాత నోట్లో పెట్టుకుంటున్నాడు చూడండి. ఎంతైనా చిన్నోళ్ళు భలే హుషారుంటారు. మా పెద్దోడైతే ఇట్లా కాదు. వీడైతే మస్తు అల్లరోడు. మొత్తానికైతే వాడు ఈరోజు వాని చేత్తో పాయసము, పులిహోర ఈ 2 తింటున్నాడు. మధ్యలో పెడతానంటే అన్నకు పెట్టు అని వాడు, తమ్ముడికి పెట్టు అని వీడు అన్నాడు. ఇక మా పెద్దోడైతే స్వీట్ తినడానికి అంత ఇష్టపడడు. ఇక మా చిన్నోడు సాహసం చేసి ఈ స్వీట్‌ని కూడా వాని చేతులతో వాడే తింటున్నాడు. ఇవాళ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను వంటలు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇవాళ నా వంటలు చాలా బాగా వచ్చినట్టున్నాయి అని అనిపిస్తుంది అన్నట్టు వీడు తింటుంటే. పిల్లలు తింటే మన కడుపు నిండినట్టే అనిపిస్తది కదా! నాకైతే పిల్లలు తినకపోతే చాలా చికాకుగా అనిపిస్తది. ఇక వాళ్ళు తిన్నాకనే నాకు అన్నం తినబుద్దయితది. ఇక మొత్తానికైతే మా చిన్నోడు ఎట్లో ఒకట్ల వాడు కొంచెం తిన్నాడు. ఇక మా పెద్దోడేమో కుస్తీ పడుతుండు తినడానికి. ఇక మా చిన్నోడు తినుడు అయిపోయింది. ఇక ఫోన్ పట్టుకొస్తుండు. తినడానికి వానికి ఫోన్ కావాలన్నట్టు. అది యాదికొచ్చినట్టుంది. ఇక ఫోన్ వద్దంటే ఇయ్యి అని రిక్వెస్ట్ చేస్తుండు చూడండి. బాయ్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు.